రమణ మహర్షి దగ్గరకు ఒక 70 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకేమీ వద్దు మోక్షం వేయండి. ఆయన అన్నాడు ఇస్తానులే కాసేపు కూర్చోాల కాఫీ తాగన్నట్టు. కూర్చున్నాక అప్పుడు చెప్పాడు అందరితో ఆవిడ చూడండి ఎంత అమాయకురాలో, ఏమీ అక్కర్లేదు మోక్షం ఇమ్మంటోంది. ఏమీ అక్కర్లేదంటే అది మోక్షమే కదా, ఒకటి ఇచ్చేది ఏముంది అని. ఇది మోక్షం. నీకేమీ అక్కర్లేదనే స్థితిలోకి వచ్చావా నువ్వు? లేదు. మనకేవో కావాలని ఈ కావలసిన కోరికల్లో మోక్షం కూడా ఒకటి అనుకుని మోక్షం అదో కోరిక, ఆ కోరిక కూడా లేకపోవడమే మోక్షం. ఆయనకి ఏమీ అక్కర్లేదు అనుకున్నాడు. కొండ కింద గుహలో కూర్చున్నాడు. ఇంత గుడి కట్టమని ఆయన కోరాడా? ఇదివరకు ఏది కట్టకముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. మనం అందరం వచ్చినా అలాగే ఉంటాడు, మనం రాకపోయినా అలాగే ఉంటాడు. ఆయన వైభవానికి ఏం లోటు లేదు. అలాగే మనం కూడా జీవితంలో ఒకలాగే ఉండగలిగితే ఉండొచ్చునండి. మనం ఉండలేంగా. గంటకే అభివృద్ధి కావాలి. షేర్లు పెరిగినట్టుగా మన లాభాలు పెరిగిపోవాలి. ఇది లేకపోవడమే ముక్తి. అలాంటి ముక్తి అనే నిధి కనిపించాలి అంటే శారంగం అనే ధనుస్సు కలిగిన విష్ణునామాన్ని ధ్యానిస్తే తప్ప, అంజనంగా ఉపయోగిస్తే తప్ప నీకది రాదయ్యా. నీకు కాదు బ్రహ్మదేవుడు కూడా అంతే.